ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అసెంబ్లీ సమావేశం కావడంతో పక్కా ప్లాన్తో రెడీ అయ్యింది. పాలనలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 10 నుంచి 12 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు. అలాగే ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించనున్నారు. రైతు భరోసా విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. ధరణిలో జరిగిన అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం వైట్ పేపర్ పెట్టనుంది. అన్నిటిపై సుదీర్ఘంగా చర్చిస్తూనే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది కాంగ్రెస్ సర్కారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లును ఇప్పటికే రెడీ చేశారు. బడ్జెట్కు ఆమోదం తెలిపిన వెంటనే స్కిల్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోనున్నారు. మరోవైపు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది, ప్రతి ఏటా నియామక ప్రక్రియ ఎలా చేపడతాం అనేది అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ రిక్రూట్మెంట్ బోర్డులతో సంప్రదించి జాబ్ క్యాలెండర్ను రూపొందించింది. ప్రతి ఏటా మార్చి చివరి నాటికి ఉద్యోగ ఖాళీలను సేకరించనున్నారు. ఇక రైతు భరోసా విధి విధానాలపైన అసెంబ్లీలో చర్చించి ప్రకటన చేయనుంది సర్కార్. కౌలు రైతులకు పెట్టుబడి సాయంపైన స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ స్కీమ్ పై మంత్రులు జిల్లాల్లో పర్యటించి రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వాటన్నిటిపైన చర్చించి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎంత విస్తీర్ణంలో పంటలు సాగైతే అంతవరకే ఇవ్వాలా, లేక వ్యవసాయ భూములన్నిటికీ కొంత సీలింగ్ పెట్టి ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపైన అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. అదే సమయంలో స్పెషల్ ఆఫీసర్లు ఉంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు కులగణన సాధ్యం కాకపోతే ఏ రకంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం పైన చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై గతంలో విపక్షాలు విమర్శలు చేశాయి. రాష్ట్ర చిహ్నం కూడా ఉద్యమ స్ఫూర్తిని కలిగించేలా, తెలంగాణ చరిత్ర కనిపించేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ రెండింటిపైన నిర్ణయం తీసుకోనున్నారు.